హలో అందరికీ. ఈరోజు ఎందుకో టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది. బిర్లా మందిర్కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మొత్తం ట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వ్యూ చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ లొకేషన్ వచ్చేసి గోల్ మార్కెట్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి ఆర్కే ఆశ్రమ్. ఈ టెంపుల్కి లోకల్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఆటోస్ క్యాబ్స్ కూడా చాలా ఉంటాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 4:30 AM to 1:30 PM అండ్ మధ్యాహ్నం వచ్చేసి 2:30 నుండి 9 వరకు. టెంపుల్ ఎంట్రన్స్ పక్కనే పువ్వులు, కొబ్బరికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ చెప్పులు, మొబైల్స్, లాకర్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ లోపలికి ఫోన్ ఎలో లేదు ఫ్రెండ్స్, అదే కొంచెం డిసప్పాయింటింగ్. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇది ఎంట్రీ. దర్శనం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే టెంపుల్ లోపల అయితే ఎక్సలెంట్గా ఉంది. నిజంగా నారాయణ స్వామి, లక్ష్మీదేవిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. అలా టెంపుల్కి రైట్ సైడ్ వెళ్ళగానే గార్డెన్కి అయితే గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం గార్డెన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కట్టించింది జుగల్ కిషోర్ బిర్లా. 1933 నుండి 1939 వరకు కట్టడం జరిగింది. టెంపుల్ గోపురం, ఆ డిజైన్, ఆ కట్టడం చాలా బాగున్నాయి అసలు. ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తే 2 పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలైతే నిజంగా చాలా ఎక్సైట్ అవుతారు. ఇది వచ్చేసి టెంపుల్ రైట్ సైడ్ గేట్ ఎంట్రీ అవ్వగానే ఉన్న చిన్న గార్డెన్ ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ చూడాలి, చాలా పెద్ద గార్డెన్ ఉంది. ఇది వాటర్ ఫౌంటైన్ గార్డెన్. ఇదేమో మెయిన్ గార్డెన్లోకి ఎంట్రీ ఫ్రెండ్స్. బ్యాక్ ఎంట్రీ అవ్వగానే సరౌండింగ్స్ చూడండి, ఎంత గ్రీనరీగా, ఎంత బాగుందో అసలు. ఫ్యామిలీతో అలా లంచ్ తీసుకొని కిడ్స్తో రావాలే కానీ మంచి పిక్నిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టాచ్యూ ఇచ్చారు. ఈ స్టాచ్యూ వచ్చేసి టెంపుల్ ఫౌండర్ జుగల్ కిషోర్ బిర్లా గారిది. అండ్ ఇది ఒక కెనాల్ టైప్లో కట్టారు. ఇక్కడ వర్షాకాలంలోనే వాటర్ ఉంటాయంట ఫ్రెండ్స్. ఇదే గార్డెన్ ఎంట్రీ గేట్ ఫ్రెండ్స్. గార్డెన్ ఎంట్రీ అవ్వగానే కెనాల్ అండ్ స్టాచ్యూ అన్నీ ఉన్నాయి. అక్కడ వచ్చేసి బాబా టెంపుల్ ఉంది అండ్ వాటర్ ఫౌంటైన్, అందులో లక్ష్మీదేవి, ఆ ఎలిఫెంట్స్ నిజంగా బాగున్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న మండపంలా ఇచ్చారు ఫ్రెండ్స్, ఎవరైనా కూర్చోడానికి. అక్కడక్కడ ఇలా స్టాచ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ వెనకాల చూడండి, పెద్ద రాతి గృహ లాగా ఉంది ఇది. అది ఫౌంటైన్ ఎండింగ్ ఫ్రెండ్స్. అండ్ చూడండి, మిడిల్లో 5 పడగల పాము, దానిపైన కృష్ణుడు ఉన్నాడు. స్టార్టింగ్లో వచ్చేసి లక్ష్మీదేవి, మిడిల్లో కృష్ణయ్య. ఎంత బాగుందో ఇందాక నేను చెప్పిన గృహ ఇదే ఫ్రెండ్స్, రాతి గృహ. అండ్ దానికి సింహం ఒక ఫౌంటైన్ చుట్టూరా ఇలా చిన్న చిన్న ఎలిఫెంట్స్, ఆ మధ్యలో నడవడానికి స్టోన్స్, అక్కడేమో లయన్. ఇక్కడ అన్ని రకాల ఎనిమల్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనము. ఇది వచ్చేసి బాబా టెంపుల్, కానీ అక్కడ కూడా వీడియో తీయనీయలేదు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ మొత్తాన్ని 7.5 ఎకర్స్లో కట్టారంట ఫ్రెండ్స్, అందుకే ఇంత పెద్ద గార్డెన్ ఇచ్చారు. అక్కడ గోమాత ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద టైగర్ ఇచ్చారో చూడండి. అందరు దానిపైన కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి గార్డెన్లో ఉన్న శివాలయం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అలంకరించారు. అండ్ దీని ద్వారం చూడండి ఫ్రెండ్స్. ఎటువైపు చూసిన గ్రీనరీతో నిండిపోయింది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. పిల్లల్ని తీసుకొని రండి ఎప్పుడైనా, చాలా టైంపాస్ అవుతుంది. ఇక్కడేమో ఫుడ్ అండ్ స్నాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్లో ఉంది చూడండి. అండ్ ఇది వచ్చేసి రథం ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా చెక్కారు. 2 గుర్రాలు, పెద్ద రథం, ముందు నుండి చూడండి ఎంత బాగుందో.
రథం దగ్గర నుండి చూస్తే ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్ మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇది వచ్చేసి మన నవగ్రహాలు ఫ్రెండ్స్. మన సైడ్ ఏమో ఒకే దగ్గర ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి రౌండ్గా ఇచ్చారు పిల్లర్ టైప్లో. టెంపుల్ లోపల విషయానికి వస్తే నారాయణ స్వామి, లక్ష్మీదేవితో పాటు శివయ్య, గణపతి, హనుమంతుడు, దుర్గాదేవి అన్ని దేవతలు ఉన్నాయి ఫ్రెండ్స్. టెంపుల్ లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి, రాధాకృష్ణులు, రామ్, లక్ష్మణ్, జానకి కూడా ఉన్నారు. అండ్ కంప్లీట్ మిర్రర్ హౌస్లో కృష్ణుడు అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.